ఎందుకు ఫైట్ చేయం? అన్యాయాలను అక్రమాల పైన ఫైట్ చేయకుంటే మేము చదువుకునేం లాభం? చదువుకునేం లాభం తాత? నువ్వు చెప్పు ఫైట్ చేయొద్దంటావా? 100% చేయాలి. మరి మీరే చెప్తుంటారు కదా, ఏమన్నా మీరే చెప్తుంటారు కదా, మేము వెనకటికి రజాకారులతో పోరాడినాం, మీరే కదా మాకు చెప్పింది. నైజాముని పైజాము కూడా కొట్టిన ఇది ఈ గడ్డ తెలంగాణ అంటే ఉత్తుతగా మాట కాదు. ఇది మీ వారసత్వం వచ్చింది కదా మాకు, మరి మీలాగా పోరాడాలా లేదా? ఏంటంటే మేమే పోరాటాలు చేసి దొంగల చేతుల్నే పెట్టినామయ్యా. అప్పుడు కూడా రాజ్యము, అప్పుడు మేము పోరాటాలు చేసినాం, యుద్ధం చేసినాం, రాజ్యం తెచ్చి దొంగల చేతుల్నే 77 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వాళ్ళనే రాజ్యం వాళ్ళకే అప్పచెప్పినాం, రెడ్డి రావులకే. కానీ ఏనాడు నా బీసీ ఎస్సీ ఎస్టీలు సబ్బండ కులాలని రాజ్యం మీదకి దేక ఈ బాధ రెక్కలు ముక్కలు చేసుకొని మేము చేసిన కాడికి చేసినాం. కానీ నా కడుపులో పుట్టిన పిల్లలు గొప్పగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోవాలని మిమ్మల్ని చదవబెట్టినాం. ఆఖరికి మీకు కూడా ఇవే బాధలు వచ్చినాయి. కాబట్టి నేనేం కోరుకుంటున్నా అంటే ఈ రాజ్యం మీ చేతులు ఉంటే ఎట్లుంటది అనేది నా బాధ. అందుకే పోటీలు ఉంటున్నాం పక్కా మీరు గిట్టుంటారనే నేను ఇంతసేపు మీతోటి మాట్లాడినా. మీరు ఇట్టుంటేనే